జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందినట్లు సాక్ష్యాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఘటనకు సంబంధించి వరుసగా వీడియోలు సంచలనం రేపుతున్నాయి. వీడియోలో దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. సింగయ్యను లాక్కుంటూ వెళ్ళింది జగన్ ఉన్న కారే. వైసీపీ కార్యకర్తలు కారు ఆపమని అరుస్తున్నా కారు డ్రైవర్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. కారు కింద సింగయ్య పడ్డ విషయం గుర్తించిన వ్యక్తులు కారు ఆపాలంటూ అరిచినా పట్టించుకోలేదు. జగన్ కూడా అందరికీ దండాలు పెట్టుకుంటూ ముందుకు వెళ్లారు తప్ప కారు ఆపమని చెప్పలేదు. వెలుగులోకి వస్తున్న వీడియోలో దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియోలో సింగయ్యని లాక్కుంటూ వెళ్ళింది జగన్ ఉన్న కారే. దీంతో జగన్పై కేసు పెట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అది జగన్ ప్రయాణిస్తున్న వాహనం కాబట్టి కేసు పెట్టే అంశంపై న్యాయ నిపుణులతో గుంటూరు పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఇక జగన్ ఈ నెల 18వ తేదీన పల్నాడు పర్యటన సందర్భంగా గుంటూరు దగ్గరలో ఏటుకూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు సింగయ్యను జగన్ ర్యాలీలో పాల్గొన్న వేరే వాహనం ఢీకొందని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. అయితే అనూహ్యంగా బయటకొచ్చిన ఒక వీడియో ఆ రోజు ఏం జరిగిందో బయటపడింది. ఏటుకూరు వద్ద నేషనల్ హైవే నుంచి సర్వీస్ రోడ్డు మలుపులో జగన్ వాహనం కింద సింగయ్య పడిపోయినట్లు కొందరు కార్యకర్తలు గమనించి ఆపాలని డ్రైవర్కు కార్యకర్తలు సైగ చేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజ్లు, డ్రోన్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి ప్రాణాలు కోల్పోయినట్లుగా నిర్ధారించారు. ఇక ఘటనా సమయంలో అక్కడున్న వైసీపీ కార్యకర్తలను విచారించిన పోలీసులు ఆ రోజు ఏం జరిగిందన్న అంశంపై దర్యాప్తు చేశారు. ఘటనలో చనిపోయింది సింగయ్యే అని నిర్ధారించుకొని ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏటుకూరు వద్ద మాజీ సీఎం జగన్ కాన్వాయ్ సర్వీస్ రోడ్డులోకి వచ్చేటప్పటికి వైసీపీ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై హల్చల్ చేశారు. కాన్వాయ్కి ఎదురుగా వెళ్లి జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగంలో ఎక్కి బీభత్సం సృష్టించారు. జగన్ తన వాహనం పైనుంచి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ నేపథ్యంలో జగన్ కారు కింద పడి నిండు ప్రాణం బలైపోయింది. మరోవైపు జగన్ కాన్వాయ్ వచ్చిన సమయంలో కారు ఢీకొనడంతో సింగయ్య తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. సింగయ్య చికిత్స పొందుతూ చనిపోయాడు. దాంతో అది హత్య కేసు అయ్యే ఛాన్స్ ఉంది. సింగయ్య పరిగెత్తుకుంటూ కారు వైపు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. జగన్ దండాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఆయన కారు కింద పడి ఉండడం చూశారు కానీ పట్టించుకోలేదు. జగన్ పట్టించుకోకపోవడంతో ఇతర కార్యకర్తలు పట్టించుకోలేదు. దీంతో సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరిన్ని కీలకమైన వీడియోల కోసం చూస్తున్నారు. ఆధారాలు లభిస్తే కేసులు నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.